న్యూస్ నల్గొండ జిల్లా భువనగిరి సబ్ జైల్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ అదృశ్యం కలకలం రేపుతోంది. జైళ్ల శాఖ డీజీ వేధింపులు భరించలేక వెళ్లిపోతున్నట్లు రాత్రి ఒక లేఖ రాసి వెళ్లిపోయారు శ్రీనివాస్. ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు భువనగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. భువనగిరి సబ్ జైలుకు వచ్చిన రిమాండ్ ముద్దాయి కిషోర్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా రాత్రికి రాత్రి తనని బదిలీ చేయడం దారుణమని ఈ లేఖలో రాశారు శ్రీనివాస్. తన గురించి చెడు ప్రచారం చేయడాన్ని తట్టుకోలేకపోతున్నానని అన్నారు. భార్య పిల్లలకి దూరంగా పనిచేయడం ఇష్టం లేక ఇంట్లోంచి వెళ్లిపోతున్నట్లు లేఖలో రాశారు ఆయన. జైళ్ల శాఖ సిబ్బంది పడుతున్న ఇబ్బందులు, అనుభవిస్తున్న మానసిక క్షోభపై సీఎం కేసీఆర్ దృష్టి సారించాలన్నారు శ్రీనివాస్. ఒక సూపరింటెండెంట్ స్థాయి అధికారి ఇలా డీజీ వేధింపులపై లేఖ రాయడం కలకలం రేపుతోంది. ప్రస్తుతం శ్రీనివాస్ ఎక్కడున్నారో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు భువనగిరి పోలీసులు. అయితే భువనగిరి సబ్ జైలర్ శ్రీనివాసరావు ఆరోపణల్లో నిజం లేదని, ఆయన్ని లక్సెట్టిపేట జైలుకి అటాచ్ చేశామని చెప్తున్నారు జైళ్ల శాఖ డీజీ వికే సింగ్. ఇప్పటికైనా శ్రీనివాసరావు విధుల్లో చేరాలన్నారు. తెలంగాణలో సబ్ జైల్స్లో ఇంకా అవినీతి సాగుతోందని, అటువంటి వారిపై కఠిన చర్యలకి వెనుకాడేది లేదని అంటున్న వికే సింగ్తో మా ప్రతినిధి కమల్ ఫేస్ టు ఫేస్. జైళ్ల శాఖలో జరుగుతున్న అవినీతిపై ఎప్పటికప్పుడు ప్రక్షాళన చేస్తూ జైళ్ల శాఖ సిబ్బంది అటు ఖైదీల బాగోగులకు సంబంధించి ఒక పుస్తకాన్ని రాసినటువంటి జైళ్ల శాఖ డీజీ వికే సింగ్ గారిపై ఈరోజు ఆరోపణలు వెల్లువెత్తడం, భువనగిరి సబ్ జైలర్ శ్రీనివాస్కు సంబంధించినటువంటి లేఖ బయటికి రావడం కొంత కలకలం రేపుతుంది. ఈ లేఖలో ఉన్నటువంటి వాస్తవాలేంటి, అసలు భువనగిరి సబ్ జైలు నుంచి లక్సెట్టిపేట జైలుకు శ్రీనివాస్ను బదిలీ చేయడం వెనుక ఉన్నటువంటి ఆంతర్యాలు ఏంటి అన్నది కూడా ప్రస్తుతం మనతో మాట్లాడడానికి జైళ్ల శాఖ డీజీ వికే సింగ్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. సార్ చెప్పండి, అసలు భువనగిరి సబ్ జైలుకు సంబంధించినంత వరకు అసలు ఇష్యూ ఏంటి, అసలు ఏం జరిగింది అక్కడ? భువనగిరి సబ్ జైల్ కంటే ముందు నేను ఇది ఏం చెప్తాను అంటే, భారతదేశంలో తెలంగాణ రాష్ట్ర శాఖకి ఒక భ్రష్టాచార రహిత శాఖగా బాగా పేరు వచ్చింది. ఈ పై స్థాయి నుంచి కింద స్థాయి వరకు జైలు శాఖ అధికారులు సిబ్బందులు ఎవరు ఏం తప్పు చేసినా సహించేది లేదు, వాళ్ళ మీద యాక్షన్ తప్పకుండా జరుగుతున్నది. భువనగిరి సబ్ జైల్ మీద కూడా ఇలాంటి కంప్లైంట్స్ అనవరత్గా వచ్చేస్తున్నాయి. దీనికి ఒక సీనియర్ ఆఫీసర్స్కి ఇంక్వైరీ కోసం పంపాల్సిన జరిగింది. దీనిలో ఏం వచ్చింది అంటే నేను ఇక్కడ చెప్పడం మంచిది కాదు మీడియాలో. ఎవరూ చేయని విధంగా మీరు జైళ్ల శాఖ డీజీగా బాధ్యతలు తీసుకున్న తర్వాత రిలీజ్ అయినటువంటి ఖైదీల నుంచి కానివ్వండి, అందరి నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు. ఆ ఫీడ్బ్యాక్లో భాగంగా ఈ కిషోర్ అనే వ్యక్తికి సంబంధించినటువంటి ఏదైతే ఆరోపణలు వస్తున్నాయో, శ్రీనివాస్ ఏదైతే చేస్తున్నాడో దానికి సంబంధించి మీరు ఇప్పటికే దర్యాప్తు అధికారిని కూడా నియమించారు. ఆ కిషోర్ చేస్తున్నటువంటి ఆరోపణలో వాస్తవం ఎంత, శ్రీనివాస్ చేస్తున్నటువంటి లేఖలో ఉన్నటువంటి వివరాలకు సంబంధించి చెప్పండి సార్. ఇలాంటి ఒకటి కాదు, చాలా కంప్లైంట్స్ వచ్చినాయి, మా దగ్గర రికార్డ్స్ ఉన్నాయి. కానీ కంప్లైంట్స్లో ఏమున్నాయి, ఏం ఎంక్వైరీలు జరిగింది, మేము ఈ నిర్ణయానికి ఎందుకు వచ్చినాము, ఇలాంటి ఇక్కడ మేము ఏం చెప్పలేము. దిస్ ఈజ్ ఆల్ ఇంటర్నల్ మ్యాటర్స్ అండ్ డిసిప్లినరీ మ్యాటర్స్. తనపై అవినీతి ఆరోపణలు వచ్చినందుకే, తనపై అవినీతి ఆరోపణలు వస్తున్నందునే ఉన్నతాధికారులపై శ్రీనివాస్ ఈ విధంగా ఎదురుదాడికి దిగుతున్నాడని భావించవచ్చా? అది నేను చెప్పిన ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఉంది, ఇది నేను చెప్పట్లేదు. అందుకే ఇప్పుడు ఎక్స్పీరియన్స్ తక్కువ ఉంది, అధికారులకి ఇది ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఉంది. నేను అంతే చెప్పగలను అంటే, స్వార్థం తగ్గించి, సెల్ఫ్ ఇంట్రెస్ట్ తగ్గించి డిపార్ట్మెంట్ కోసం పని చేయాలి. అదే నేను ఒక సలహా ఇవ్వగలను. శ్రీనివాస్కు మీడియా ద్వారా ఏం అప్పీల్ చేయబోతున్నారు? ఎక్కడైతే మీరు అటాచ్ చేశారో అక్కడికి వచ్చి ఇమీడియట్గా జాయిన్ అయ్యే విధంగా చెప్పాలనుకుంటున్నారా? నేను ఒక ఆఫీసర్గా నేను చెప్తాను అంటే, ఈ డిపార్ట్మెంట్లో ఏం అడ్మినిస్ట్రేటివ్ యాక్షన్, ఏం అడ్మినిస్ట్రేటివ్ ఆర్డర్స్ వచ్చినాయి అది పట్టించుకోవాలి. ఇంకా ఈ సబ్ జైళ్ళకు సంబంధించి, తెలంగాణలో ఉన్న సబ్ జైళ్ళకు సంబంధించి అవినీతి ఏ విధంగా ఉంది సబ్ జైళ్ళలో? అవినీతి కొద్దిగా ఉంది. నేను చెప్పినాను కదా, అంటే చాలా వరకు అంటే 95 to 99% వరకు నేను ధీమాతో చెప్పుకోగలను. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర శాఖలో ఇప్పుడు అవినీతి లేదు. కానీ ఎక్కడొక్కరు విచ్చలవిడ్డిగా నాకు ఇలాంటివి వచ్చేస్తున్నాయి. మేము థర్డ్ పార్టీ కాల్ సెంటర్ కూడా ఏర్పాటు చేసినాము. దేనికి అంటే మాకు తెలిసిపోతుంది. వాళ్ళ కుటుంబ సభ్యులకి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? మీ శ్రీనివాస్ చేస్తున్నటువంటి ఆరోపణలపైన వాళ్ళ కుటుంబ సభ్యులకు ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. కుటుంబ సభ్యులతో నాకు చాలా సానుభూతి ఉంది. అంటే ఫ్యామిలీకి ఏం దీనిలో తప్పు ఉంది అంటే, వాళ్ళకి బాగా స్ట్రెస్ ఉంటుంది, టెన్షన్ ఉంటుంది. అందుకే వాళ్ళతో నాకు సానుభూతి ఉంది.
ఇది మొత్తానికి శ్రీనివాస్ ఇకనైనా తన తప్పు తెలుసుకుని వెంటనే ఎక్కడైతే లక్సెట్టిపేటకు అటాచ్ చేశామో అక్కడ రిపోర్ట్ చేయాల్సిందిగా జైళ్ల శాఖ డీజీ కోరుతూనే జైళ్ల శాఖలో ఉన్నటువంటి అవినీతిని ప్రక్షాళన చేసేందుకు ఎంతటి వారినైనా కఠినంగా శిక్షిస్తానని చెప్పి ఈ విధంగా ఉన్నతాధికారులను బ్లాక్మెయిల్ చేసే విధానానికి స్వస్తి చెప్పాలని చెప్పి కూడా జైళ్ల శాఖలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులందరికీ కూడా చెప్తున్నాడు. మొత్తానికి శ్రీనివాస్ ఉదంతంలో ఏం జరుగుతుంది, శ్రీనివాస్ రాసినటువంటి లేఖ పైన ఏ విధంగా ఉన్నతాధికారులు స్పందిస్తారో అటు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాయడం జరిగింది. మొత్తానికి జైళ్ల శాఖ డీజీ మాత్రం చాలా స్పష్టం చేస్తున్నారు, ఎట్టి పరిస్థితుల్లో అవినీతిని ఉపేక్షించేది లేదు, అవినీతికి పాల్పడ్డందుకే శ్రీనివాస్ను అటాచ్ చేశాము, అది చాలా తక్కువ శిక్ష, ఇంకా పెద్ద పెద్ద శిక్షలు వేసినటువంటి వాళ్ళు కూడా ఉద్యోగులు ఉన్నారు, వారంతా కూడా వాళ్ళ ఉద్యోగాలు చేసుకుంటున్నారు అన్నది కూడా చెప్తున్నాడు. మొత్తానికి జైళ్ల శాఖలో ప్రకంపనలు సృష్టిస్తున్నటువంటి భువనగిరి సబ్ జైలర్ శ్రీనివాసరావు ఉదంతం ఎక్కడ ఎండ్ కానుందన్నది వేచి చూడాల్సింది. కెమెరా పర్సన్ హరీష్తో కమల్ ఎన్టీవీ, హైదరాబాద్.